హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే నేను శారీస్కి ఫాల్ అయితే వేస్తున్నాను అనమాట. 8 శారీస్ అయితే ఉన్నాయి. ఇవైతే మండే ఈవినింగ్ అయితే ఇచ్చారండి. ట్యూస్డే 11 కల్లా వస్తా అన్నారనమాట. వస్తా అన్నారు. నేను అస్సలకే మర్చిపోయాను నిజంగా చెప్పాలంటే. నేను టైమింగ్ అనేది మర్చిపోయాను అనమాట. ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఉన్నాను. ఇంకా షిరిడి నుంచి వచ్చేటప్పుడు అప్పటికే వీళ్ళు పెయింటింగ్ అదంతా చేస్తున్నారనమాట. కింద మేడ మీద అంతా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేయలేదు. ఇంకా నిన్నైతే గ్యాప్ ఉండింది కదా అని చెప్పేసి వేద్దామని చెప్పేసి వేసి నేను షాప్కి వచ్చేసి 11కి వెళ్ళాను. వాళ్ళు 11కి కావాలి అన్నారనమాట. వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో ఈ ఫాల్స్ వేసేటివి ఉంటాయి కదా అని చెప్పేసి. ఇంకా బట్టలు అవన్నీ షిరిడి నుంచి వచ్చినవి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా 11 అయింది, వస్తారేమో అనుకున్నాను. తనైతే రాలేదు. నాకు కూడా టెన్షన్ తగ్గిపోయింది. ఇంకా ఇక్కడ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అండి ఇదైతే. ఆఫ్టర్నూన్ 5 దాకా వేసేసాను 5 శారీస్కి. తర్వాత ఇంకా 2 ఉంటే అవి ఈవినింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా రిషి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు కదా, స్లేట్ వర్క్ అవన్నీ రాసుకుంటున్నారు. ఇక్కడ ఈ శారీ కూడా అన్నీ కూడా అయిపోయాయండి, అన్నీ అయిపోయాయి. ఇంకా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట. 8 శారీస్ అండి మొత్తం కూడా. 8 శారీసు ఇటు సైడ్ అటు సైడ్ పీకో చేయడం, ఇంకా ఫాల్ వేయడం అన్నీ కూడా అయిపోయాయి. ఫాల్కి మీరు ఎంత తీసుకుంటారు స్టిచ్ చేస్తే అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నేనైతే 50 తీసుకుంటాను. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉన్నాయన్నమాట రేట్స్. నేను అంటే ఇప్పుడు ఫాల్కి 50, బ్లౌజ్ కుడితే ఇలా అన్ని రేట్స్ కూడా నేను చూపించి మరీ వీడియో అయితే తీస్తానన్నమాట. మీకు అర్థమవుతుంది బాగా నీట్గా. ఒకవేళ ఫాల్ వాళ్ళే తెచ్చుకున్నారంటే 30 రూపీస్ తీసుకోండి. ఫాల్ మనదే అయితే కనుక 50 అయితే తీసుకోండి. మనం స్టిచ్ చేసిన దానికి ఆ 50 రూపీస్ అంటే ఆ 30 రూపీస్. ఇంకా ఫాల్ ఎలాగో మనకు 20 పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో కుట్టే వాళ్ళు ఇలా షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే మనమే ఫాల్స్ తెచ్చి పెట్టుకున్నామంటే ఫాల్స్ తెచ్చేటప్పుడు మనకు తక్కువ పడతాయండి బల్క్లో తెచ్చుకున్నప్పుడు. అలా తెచ్చుకున్నప్పుడు తక్కువ పడ్డప్పుడు మనకి ఇంకా సేవ్ ఎక్కువ అవుతుందన్నమాట మనీ అనేది. ఇంకా ఎక్కువ వస్తుంది మనీ అనేది. ఇప్పుడు నాకు పెద్ద ఫాల్స్ 15 పడింది అనుకోండి. ఆ పెద్ద ఫాల్స్ 15, అలాగే నేను స్టిచ్ చేసింది 30 కదా. ఇంకో 5 రూపీస్, మనం అమ్మేది 20 రూపీస్ కదా ఫాల్స్. ఆ 5 రూపీస్ కూడా మన దాంట్లోకి యాడ్ అయిపోతాయి అన్నమాట, మన దాన్ని తెచ్చి పెట్టుకుంటే కనుక. ఒకవేళ ఇంట్లో ఇలా పీకో ఫాల్ చేస్తున్నా కూడా కొన్ని అయితే తెచ్చి పెట్టుకోండి, మంచిగానే ఉంటుంది. దాని మీద అంతో ఇంత ఆదాయం ఉంటుంది, స్టిచ్ చేసినందుకు మనీ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ శారీస్ అయితే అన్నీ కూడా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నానండి. 8 శారీస్ అని చెప్పాను కదా, 8 కూడా కంప్లీట్ చేసేయాలి అన్నీ కూడా. ఇది ఒకటైతే శారీకి అయితే చేయలేదండి, పీకో ఫాల్ వచ్చేసి ఫాల్ వేయలేదన్నమాట. బ్లూ కలర్ శారీకి అంతా కూడా స్టోన్స్ అలా వచ్చున్నాయి, దానికైతే వేయలేదు. ఇంకా మిగతా 7కి కూడా వేసేసాను. మన వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నిన్నటి వీడియోలో అయితే ఒక డ్రెస్ అయితే షేర్ చేశానండి. అంటే ఒక ఫ్రాక్ శారీలో ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేశాననమాట. దాంట్లో ప్లెయిన్ పార్ట్ వచ్చుంటే ప్లెయిన్ పార్ట్ మొత్తం కూడా తీసేసి డిజైన్ చేశాను అనమాట. ఇంకా ప్లెయిన్ పార్ట్ అంతా మిగిలిపోయింది. అలాగే శారీలో ఉన్న పై బార్డర్ కూడా మిగిలిపోయింది అనమాట. దాంతో నేను ఒక డ్రెస్ అయితే డిజైన్ చేశాను. అది నిన్నటి వీడియోలో షేర్ చేశాను. ఒక్కసారి వీలుంటే చూడండి, ఆ వీడియో కటింగ్ అదంతా కూడా పెట్టాను. ట్రెండింగ్ నెక్ డిజైన్ అయితే పెట్టానండి. అది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను, చూడండి. లాస్ట్లో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదే అనమాట. ఈ శారీనే నేను ఫాల్ అయితే వేయలేదు. ఇలా స్టోన్స్ అయితే వచ్చున్నాయి కదా, మన మిషన్ సూది అనేది పాడైపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే దానికి ఫాల్ అయితే వేయలేదు. చెప్పాను తనకి, ఇలా స్టోన్స్ అన్నీ వచ్చున్నాయి, ఫాల్ వేస్తే కనుక మిషన్ సూదిపోతుంది, వేసేటప్పుడు కూడా అన్నీ అడ్డొస్తాయి అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇంకా ఈ శారీ కూడా ఫోల్డింగ్ చేసేసి తనకైతే అన్నీ అయిపోయిన తర్వాత కాల్ అయితే చేశాను, రండి అని చెప్పేసి. ఎప్పుడు తను కాల్ చేసిందంటే 11కి వస్తాను అన్నది కదా, ఎప్పుడు కాల్ చేసిందంటే 5:20కి కాల్ చేసింది ఈవినింగ్. ఇంకా అప్పటికి 2 అయితే ఉన్నాయి. సరే అని చెప్పేసి నేను చెప్పాను, నేను కాల్ చేస్తానురా, నేను షాప్లో లేను. అప్పుడు ఇంటికి వచ్చున్నానండి పిల్లల్ని తీసుకొని పాలు తాపిద్దామని చెప్పేసి. ఇంట్లో మెయింటైన్ చేస్తూ
పిల్లల్ని చూసుకుంటూ ఈ షాప్ రన్ చేయడము చాలా బిజీ అయిపోయింది. నేను ఇలా బిజీ కావాలనే పెట్టుకున్నానండి. ఇంట్లో ఉంటే నాకు ఏం పాలుపోవట్లేదనమాట. ఏం తోచట్లేదు. అందుకని పెట్టుకున్నాను షాపు. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత రారా అని చెప్పేసి అన్నాను. సరే అక్క అని చెప్పేసి తర్వాత వచ్చింది. ఈ శారీస్ అన్నీ కూడా తనకి ఇచ్చేసాను. ఇంకా ఇంకొక డ్రెస్ అయితే ఉందండి స్టిచ్ చేసేది. లాంగ్ ఫ్రాక్స్లో 3 లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేశానని చెప్పాను కదా, దాంట్లో ఒకటైతే క్లాత్ మిగిల్చానమాట. తను 2 డ్రెస్సెస్ కావాలనింది. ఇంకా అది కట్ చేసి ఇంకా కుట్టాలన్నమాట. మెజర్మెంట్కి అయితే తెమ్మని చెప్పాను. సరే అని చెప్పేసి అన్నారు. శారీస్లో కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. బ్లౌజ్ పీసెస్ కట్ చేసి నేను పీకో అవన్నీ చేశాను. ఇంకా ఈ కూడా అందులోనే వేసేస్తున్నాను అనమాట. శారీస్లో ఉన్న బ్లౌజెస్ కూడా కట్ చేశాను కదా, అవన్నీ కూడా మళ్ళీ అందులోనే వేస్తున్నాను. డ్రెస్ డిజైన్ చేశానని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియో నిన్నటి వీడియో ఖచ్చితంగా చూడండి. షిరిడికి వెళ్ళాం కదా, ఆ వీడియోస్ కూడా షేర్ చేశాను. ఇంకొకటి పాత షిరిడి అని చెప్పేసి ఆ వీడియో ఎడిట్ చేశాను, కానీ పోస్ట్ చేయడానికి కుదరలేదండి. అది కూడా పోస్ట్ చేస్తాను మీకు. ఇక ఇక్కడ థంబ్నెయిల్ కోసం అయితే ఫోటో తీసుకుందామని చెప్పేసి ఇలా దగ్గరికి వచ్చానన్నమాట. లైటింగ్ నైట్ టైం కదా, కొద్దిగా తక్కువగానే ఉంది. డ్రెస్ అయితే చూస్తున్నారు కదా, ఇదే అనమాట. నేను ఏ విధంగా డిజైన్ చేశాను, క్లాత్ ఏ విధంగా తీసుకున్నాను అని చెప్పేసి నిన్నటి వీడియోలో అయితే షేర్ చేశాను. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది. అన్నీ కొన్ని పీసెస్ ఉన్నా కూడా ఇలా యాడ్ చేసి డ్రెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది లుక్ అనేది. మనకి పైన బార్డర్ అంతా మిగిలింది, ఆ బార్డర్ని నేను కింద డ్రెస్కి అయితే వేసాను అనమాట. ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. క్లియర్గా చెప్పాను. ఆ వీడియోనే కాదండి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. జిగ్జాగ్ మిషన్తో పీకో ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి కూడా వీడియో చేశాను. చూసారా, నెక్ అనేది మనకి ఇప్పుడు ట్రెండింగ్ కదా, అందుకని చెప్పేసి ఆ డిజైన్ అయితే పెట్టాను. కొంచెం కిందికి పెట్టింటే నెక్ డిజైన్ అనేది బాగుండేది. అంటే ఆ డిజైన్ కిందికి పెట్టింటే బాగుండేది, నెక్ కాదండి. ఈసారి కుట్టినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. వైట్ డ్రెస్ ఒకటి చూపిస్తాను అని చెప్పేసి నిన్నటి వీడియోలో చెప్పాను. అది రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. షాప్లో ఉంది, షూట్ చేయలేదన్నమాట, మర్చిపోయాను.